ఏవేంద్రా, ఎందుకు అరుస్తున్నావు? మీ ఇద్దరికి ఉమ్మడి శత్రువు ఎవరు బావా? ఇంకెవరు? మనకున్న ఉమ్మడి శత్రువు, ఏకైక శత్రువు ఆ అన్నపూర్ణ క్యాటరింగ్స్ అన్నపూర్ణ. కాదక్క, అసలు శత్రువు మన ఇంట్లోనే ఉంది. అదెవరో కాదక్క, ఇదిగో నీ కూతురే. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? ఆ నీ నోటి వెంట ఇదే డైలాగ్ వస్తుందని నాకు తెలుసు. కానీ ఈ విషయం చెప్పిన తర్వాత నీ నోట్లో నుంచి డైలాగ్ రాదని కూడా తెలుసు. చెప్తా ఉండు. ఎవడ వీడు? ఎవడీడు? వీడితోనేగా నువ్వు రోజు ఫోన్లో మాట్లాడుతుంది. ఎవర్రాది? చూడండి. వీడు ఆ అన్నపూర్ణకి ఒక్కగానొక్క కొడుకు. త్వరలోనే మీకు కాబోయే అల్లుడు. చెప్పుతో కొడతాన్రా. నన్ను కాదు, దీన్ని కొట్టు. ఇంతకాలం ఆ అన్నపూర్ణని దెబ్బ కొట్టడానికి మేము ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తుంటే ఆవిడ టైం బాగుండి తప్పించుకుంటుందేమో అనుకున్నాము. కాదు, ఈవిడ గారి ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ పాసే మిస్ అవుతుందని ఇప్పుడు అర్థమైంది నాకు. కీర్తి, వాడు చెప్తుంది నిజమేనా? అంటే మమ్మీ, తను నాతో పాటే కాలేజ్లో చదువుకుంటున్నాడు. చదివితే మన శత్రువు కొడుకుని ప్రేమిస్తావా? మీ నాన్నని నన్ను అవమానించిన వాళ్లతో చేతులు కలుపుతావా? మా పగ కంటే నీకు ప్రేమ ఎక్కువైపోయిందా? నిన్ను కాంచనా, ఏంటిది? ఏంటని నన్ను అడుగుతారేంటండి? మమ్మీ, తను అన్నపూర్ణ కొడుకని నాకు ఇప్పటి వరకు నిజంగా తెలియదు మమ్మీ. ఏంటమ్మా నువ్వు అనేది? నిజం డాడీ, తన పేరు విష్ణు, నా క్లాస్మేట్. తను నేను ఒకరంటే ఒకరం ఇష్టపడ్డాం. తన పేరు తప్ప తన ఫ్యామిలీ గురించి నాకేం తెలీదు. పేరు తెలుసుకుని ప్రేమించేస్తావా? వాడెవడు, ఎలాంటి వాడు, వాడి ఫ్యామిలీ ఏంటి, ఈ విషయాలు ఏవి తెలుసుకోవా? వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను చాలాసార్లు అడిగాను మావయ్య, కానీ ఎప్పుడు ఆ విషయం తను నాతో చెప్పలేదు. అంత ఇంపార్టెంట్ కాదని నేను కూడా పట్టించుకోలేదు. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఎవరూ తెలియకుండా నీ దగ్గర కావాలనే జాగ్రత్త పడ్డాడన్నమాట. కాదు, మన కూతుర్ని చీట్ చేశాడు. సరేనమ్మా, ఆ అన్నపూర్ణ కొడుకుని ప్రేమించాను, ఇష్టపడ్డాను, వాడినే పెళ్లి చేసుకుంటాను అంటావు, అంతేగా? ఏంటండి మీరు? ఆ కాంచనా, లేదు డాడీ, నాకు నా ప్రేమ కంటే మీ పరువే ముఖ్యం, మీ పగ ముఖ్యం. తనెవరో ఇంతకాలం తెలియక ప్రేమించాను. ఇప్పుడు డ్రాప్ అవుతాను డాడీ, ఖచ్చితంగా డ్రాప్ అవుతాను. వద్దమ్మా, నువ్వు నీ ప్రేమని కంటిన్యూ చేయి. నువ్వు లేకపోతే బ్రతకలేనంతగా వాడు నిన్ను ప్రేమించేలాగా చేయి. ఏం మాట్లాడుతున్నావు బావా? రాజకీయం మాట్లాడుతున్నాను. జరగబోయే రాజకీయానికి పునాది వేస్తున్నాను. నన్ను మీ అక్కని అవమానించిన ఆ అన్నపూర్ణకి తన కొడుకు ద్వారానే చితి పేర్పిస్తానురా. ఆనందం, సంతోషం, మనశ్శాంతి అనే మాటలు పుస్తకాల్లో చదువుకోవటానికే ఉండాలి తప్ప ఆ అన్నపూర్ణ జీవితంలో లేకుండా చేస్తాను. ఆ ఇంటిని ముక్కలు ముక్కలు చేస్తా. తన కొడుకు కోసం, కుటుంబం కోసం ఒక్కొక్క మెట్టు దిగి మన ఇంటి మెట్లెక్కి నా కాళ్ల మీద పడి ఏడ్చేలా చేస్తా.
మీ డాడీ చెప్పింది అర్థమైందా బేబీ? ఆయన మాట నువ్వు చెల్లిస్తావా? డెఫినెట్గా మమ్మీ. ఆయన రక్తాన్ని పంచుకొని పుట్టాను. ఈ క్షణం నుంచి ఆయన పగ కోసమే బతుకుతాను. నేనేం చేయాలో చెప్పండి డాడీ.